హే హలో, నేను మీ వేణు కళ్యాణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. సోషల్ మీడియాని యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అనేది మీరు చూడాల్సిందే. ఎందుకంటే మన వీక్నెస్ ని బేస్ చేసుకొని చాలా మంది ఆశలు చూపించి ఈ మధ్య కాలంలో జరగబోతున్న స్కామ్స్ గురించి డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అనే దానికంటే ఉన్న డబ్బుని పోగొట్టుకోకుండా ఎలా కాపాడుకోవాలి వాటి గురించి నేను షేర్ చేస్తాను. మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. కొన్ని అనుకోకుండా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా సేఫ్గా బయటపడాలో వాటి గురించి కూడా మాట్లాడతాను. స్కామర్స్ అండ్ హ్యాకర్స్ ఎలా మనల్ని అట్రాక్ట్ చేసి మోసం చేస్తున్నారు అనే వాటి గురించి కూడా చెప్పబోతున్నాను. సో దయచేసి జాగ్రత్తగా ఖచ్చితంగా ఎండ్ వరకు మీరు చూడాలి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో చాలామంది వీటి కారణంతో ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇంకా కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? ఈ మధ్య కాలంలో మన మధ్య జరుగుతున్న వాటి గురించి చెప్తాను. టీనేజర్స్ మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు ఈ వీడియో అనేది మీరు చూడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరి వీక్నెస్ ఏంటంటే కొన్ని చూసి మనం పక్కా ఫిక్స్ అవుతాం ఇది 100% రియల్ అని. దాంట్లో ఫేక్ ఏం లేదని మోసపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, మనం రియలైజ్ అవుతాం ఇది నిజం కాదని. అప్పుడు మనం చేసేది ఏముండదు. ఇక నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకరిని మోసం చేయాలంటే వాళ్ళు జాలు వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. ఏం విద్యారా నీది? దాంట్లో ఫస్ట్ స్కామ్ వచ్చేసి ఈమెయిల్ ఫిషింగ్ స్కామ్స్. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉంది ఇది. ఈమెయిల్ ఫిషింగ్ అంటే ఏంటంటే మన మెయిల్కి ఒక పెద్ద కంపెనీ నేమ్తో మెసేజ్ అనేది వస్తుంది కదా, దాంట్లో లింక్ అనేది ఉంటుంది. మనం నిజంగానే ఆ పెద్ద కంపెనీ అనేది పంపించిందేమో అని నమ్మి ఎందుకు నమ్ముతాం తెలుసా మనం? ఎందుకంటే మనం ఆ కంపెనీ రిలేటెడ్ ఏదో ఒకటి ఇంతకుముందే మనం సెర్చ్ అనేది చేస్తామన్నమాట. సో అది ఆ స్కామర్స్ ఐడెంటిఫై చేసి ఆ కంపెనీ నుంచే మెయిల్ క్రియేట్ చేసి వాళ్ళు మనకు పంపిస్తారు. మనమేమో ఆ క్లిక్ చేసి రిజిస్టర్ అనేది మనం చేసుకుంటాం కాబట్టి ఓకే. అవి నమ్మి వాటిని ఎప్పుడైతే మనం ఆ లింక్ అనేది క్లిక్ చేస్తామో మన మొబైల్, మన ల్యాప్టాప్ లేదా మన కంప్యూటర్ మొత్తం కూడా హ్యాకర్స్ చేతులకి వెళ్ళిపోతుంది. అందులో మన పర్సనల్ డేటా అనేది ఉండొచ్చు, లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఉండొచ్చు, కార్డ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. వాటిని వాళ్ళు మొత్తం కూడా తెలుసుకొని మన డబ్బుని అనేది తీసుకుంటారు అనమాట. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకుంటే ఏం చేస్తారు, మన పర్సనల్ డేటా ఉంటుంది కదా, అది మొత్తం కూడా వాళ్ళు తీసుకొని మనని బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బు ఇచ్చేదాకా. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ఈమెయిల్ పుషింగ్ ఎందుకు ఎక్కువగా ఇది జరుగుతుంది, ఎందుకు ఇది ఎక్కువ ఫేమస్ అవుతుందని అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ సరిపోక జాబులు అనేది మానేసి యూట్యూబ్ మంచిగా డబ్బులు వస్తే యూట్యూబ్ నుంచి ఎక్కువ మనం లైఫ్లో సెటిల్ కావచ్చు, మనం కూడా కరోడ్పతి అయిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫ్రిడ్జ్ టూరు, హోమ్ టూరు, ఆ టూర్లు ఈ టూర్లు అనేది పొద్దునాక వీడియోలు ఏవైతే వాల్యూ యాడ్ చేయండి చేసుకుంటూ కూర్చుంటారు, ఏదో డబ్బులు ఇన్స్టెంట్గా వస్తాయని చెప్పేసి. సో ఏదో ఇన్స్టెంట్గా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూవర్షిప్ వస్తారు. సో వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా పెద్ద లాస్ అవుతుంది. ఎందుకు తెలుసా? ఈ హ్యాకర్స్ కూడా ఈ మధ్యకాలంలో ఇంకా ఇంటెలిజెంట్లు అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లాగానే డైరెక్ట్ ఒక మెయిల్ క్రియేట్ చేసేసి, అంటే యూట్యూబ్ పంపిస్తున్నట్టే క్రియేట్ చేసి వాళ్ళు ఈ కొత్తగా ఛానల్స్ ఎవరైతే క్రియేట్ చేసి ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి పంపిస్తారు అనమాట. వీళ్ళు ఆకృతి వాడే యూట్యూబ్ మనకి ఇంకా మస్తు అని చెప్పి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఏమైపోతుంది, ఖాతం గోవిందా ఫసక్. ఓకే, అదే ఇదే కాదు, ఏదైనా మనకి అన్నోన్ మెయిల్ నుంచో అన్నోన్ ఏదైనా లింక్ మనం క్లిక్ చేసినప్పుడు మనం మొత్తం కూడా కంప్లీట్గా హ్యాకర్స్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఈ హ్యాకర్స్ మొత్తం మనని చేసేస్తారు ఇక కంప్లీట్గా. ఓకే, మనం డైలీ మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి పాస్వర్డ్స్ అనేది మనం టైప్ చేస్తున్నాం, యూపీఐ పిన్ మనం ఏం ఎంటర్ చేస్తున్నాం, అన్నీ హ్యాకర్స్ చూస్తూనే ఉంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఫోన్ ఆఫ్ చేసి పండుకుంటాం కదా, ఆ ఫోన్ని ఆపరేట్ కూడా ఆ టైంలో వాళ్ళు చేస్తుంటారు అనమాట. అందుకని వీటి నుంచి మనం బయటపడాలంటే తెలియని సస్పీషియస్ లింక్స్ ఏవైతే ఉంటాయి కదా, దాన్ని క్లిక్ అనేది దయచేసి చేయకండి. అండ్ ఎప్పటికప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటుండండి, మొబైల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటుండండి, బ్యాంక్ పాస్వర్డ్స్ కూడా చేంజ్ చేసుకుంటుండండి. చేంజ్ చేసుకొని అక్కడిక్కడ సేవ్ చేయకండి, ఎందుకంటే మొత్తం మీ ఫోన్ వాళ్ళ కబ్జాలో ఉంది కాబట్టి. దీని గురించి గతంలో నేను కూడా విన్నాను తమ్ముడు, కానీ నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు. ఇక సెకండ్ స్కామ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ దీనికి అనేది బలయ్యారు. ఒకప్పుడు మనం ఫిజికల్గా వెళ్ళి చాలా కష్టపడితేనే కానీ మనకి డబ్బులు అనేది వచ్చేది కాదనమాట. కానీ ప్రజెంట్ కొన్ని యాడ్స్ మనం చూస్తుంటాం, ఎట్లా ఒక్క రోజుకి 5,000 సంపాదించుకోవచ్చు, దీనికి స్కిల్స్ అనేది ఏమీ అవసరం లేదు, కేవలం మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, దాని తర్వాత మీరు రోజుకి ఒక మినిమం 5,000 నుంచి 10,000 రూపాయలు మీరు సంపాదించవచ్చు అని సోషల్ మీడియాలో ఇట్లాంటి కొన్ని యాడ్స్ అనేది మీరు చూస్తుంటారు. నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకరిని మోసం చేయాలంటే వాళ్ళు జాలు వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. ఏం విద్యారా నీది? చూసిన తర్వాత మనం నిజమే అనుకొని మనం ఏం చేస్తాం, దానికి
స్టూడెంట్స్ కొంతమంది అయితే ఊరు నుంచే ఇక మనం ఏం చేయొచ్చు, రోజుకి 5,000 10,000 రూపాయలు మనం మంచిగా సంపాదించుకోవచ్చు అని చెప్పి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు కాల్ వస్తుంది, మీ ప్రొఫైల్ అనేది చాలా బాగా ఉంది, కంగ్రాచులేషన్ సార్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఓకే పలానా డేట్కి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు రావాలి, దాని తర్వాత ఒకసారి వచ్చేసి మీరు ఫైనల్ రౌండ్ ఉంటుంది, అది మీరు పూర్తి చేసుకుంటే మీకు జాబ్ అనేది ఇచ్చేస్తాం, ఇంటి దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు. అట్లా అని చెప్పేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక డేట్ అనేది మీకు డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇక మీరు ఊరు నుంచి బయలుదేరుతారు, ఇక ఫోన్ చేస్తూనే ఉంటారు, ఇట్లా రావాలి, ఈ టైంకి రావాలి, ఇక్కడ రావాలి, ఈ టైంకి రావాలి, ఇట్లా రావాలి అని. ఇక మీరు ఫైనల్గా సిటీకి వస్తారు. సిటీకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక ఆఫీస్ అడ్రస్ చెప్తారు, ఆఫీస్ అడ్రస్కి చేరుకుంటారు. చూసేసరికి బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది, అబ్బో ఇంత పెద్ద కంపెనీలో నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతావు. దాని తర్వాత లోపలికి వెళ్తావు. దాని తర్వాత ఎవరైతే నీకు కాల్ చేసి ఫాలోఅప్ చేస్తుంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక నీకు అర్థమైపోతుంది అనమాట, ఇది ఎవరో మీడియేటర్ మధ్యలో ఉండొచ్చు నాకు కనెక్ట్ చేయడానికి. పోతే ఓని మనకి పెద్ద ఆఫీస్ అయితే వచ్చినాయి కదా, ఇంత పెద్ద ఆఫీసులో ఏమో స్కామ్లు జరగవు అని లోపలికి పోతాం. లోపలికి పోయిన తర్వాత మూలకి ఒక చిన్న క్యాబిన్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, నీకు తెలియదు, నీకేం తెలుసు. అంత పెద్ద ఆఫీస్లో కోవర్కింగ్ స్పేస్ కింద ఒక చిన్న క్యాబిన్ తీసుకురాని నీకు తెలియదు అనమాట. నువ్వు పోతూ కూర్చో ముద్దుగా, వాళ్ళని రెజ్యూమ్ తీసుకొని మస్తు బిల్డప్ కొడతారు అనమాట, అంటారు. దాని తర్వాత ఈ రెజ్యూమ్ పక్కన పెట్టి మ్యాటర్కి వద్దామని చెప్తారు. మ్యాటర్కి వచ్చి ఏం చెప్తారు, సార్ మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్. నెలకి 50,000 నుంచి కూడా నువ్వు 1,00,000 రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు వరస్ట్ కేసులో కూడా అని నీకు మోటివేట్ చేస్తారనమాట. నువ్వేమో కొంచెం డ్రీమ్స్ కడుతుంటావు అనమాట, మంచి ఇల్లు, మంచి కారు, మంచి ఐఫోను అని డ్రీమ్స్ అనేది కడుతుంటాం. దాని తర్వాత ఫైనల్గా ఏమంటారు, మేము పెద్ద కంపెనీ మాది, అంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఏదైతుందో మేము పెద్ద కంపెనీతో టైఅప్ అయి తీసుకొచ్చాం మేము, మరి అంత ఈజీగా నీకు ఇస్తే మళ్ళీ మేము లాస్ అయితే మళ్ళీ మేము కష్టం కదా, సో ఒక పని చేద్దాం, ఇంత లక్షలతో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి నువ్వు 5,000 రూపాయలు అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది చెయ్యి, ఓకే, సో దట్ అప్పుడు నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తావు, ఎందుకంటే మా దగ్గర ప్రాజెక్ట్ తీసుకున్నామని, అండ్ మేము కూడా మీకు టైంకి ఇన్కమ్ అనేది ఇచ్చేస్తాం, ఓకేనా అంటావు. అప్పుడు నువ్వేమంటావు, అయ్యో ఇప్పుడు 5,000 అంటే ఎట్లా సార్, కొంచెం ఆలోచించుకోవాలి సార్ అని నువ్వు పర్ఫార్మెన్స్ ఇస్తావు. సార్ వాళ్ళు ఏమంటారు తెలుసా, నిన్నే నమ్మి దిగుతున్నా, తేడా అవ్వదు కదా. చాలా తేడా అయిపోతుంది. ఎంత తేడా అయిపోద్ది అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోతుంది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతుంది. సెట్ గారు డబ్బు రెడీనా, రేపేలు కొనేద్దాం. వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు, పైగా కామధేను కాసులు ఇచ్చే రోజు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సెట్ గారు, లేట్ అయితే చేతులు మారిపోతుంది. ఇగో నువ్వు టైం తీసుకుంటే అయితే కుదరదు, నీకు వద్దంటే చెప్పు, బయట ఇంకా వెయిటింగ్లో ఉన్నారు, లాస్ట్ ఒకటే జాబ్ ఉంది వాళ్ళకి ఇచ్చేస్తా అంటారు. నువ్వు ఇక కకృత్యం, ఆ మారే చేతులు మనమే కావాలి గోవిందా, అమ్మో లాస్ట్ ఒకటే జాబ్ ఉందంట అని చెప్పేసి నీకు అప్పటి వరకు ఏదో గూగుల్ పేను ఫోన్ పేను ఫ్రెండ్ కానీ కానికి అడిగేసి దాని తర్వాత కట్టేస్తావు. ఆ నుంచి ఇక చెంగుమని బయటికి వచ్చేసి ఇక నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఉరుకుతావు. ఉరికిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి అందరికి చెప్తావు అనమాట, మనకి 5 నుంచి 10,000 రోజుకి సంపాదన, నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు అని అందరికీ డబ్బు కొట్టుకుంటావు. తర్వాత కట్ చేస్తే తెలుస్తుంది అనమాట, ఏం తెలుస్తుంది తెలుసా, అక్కడ నుంచి ఫోన్ రాదు, నువ్వు ఫోన్ చేయడానికి ఎవరు లిఫ్ట్ చేయరు. ఆ తర్వాత తెలుస్తుంది ఇది ఒక పెద్ద స్కాము, నువ్వు మోసపోయినావు, అంతేగా అయిపోయినావు. ఇప్పుడు మరి ఏమవుతుంది, ఏం కాదు, ఇంకోసారి ఇట్లాంటివి అటెంప్ట్ చేయకుండా ఈజీ షార్ట్ కట్స్ పోకుండా కొంచెం జాగ్రత్తగా మోసపోకుండా ఇట్లాంటివి చూడాలి. అంటే ఇది నిజాయితీగా కష్టపడాలి, నిజాయితీగా మంచిగా కష్టపడి ఒక మంచి దగ్గర జాబ్ చేసుకుంటే మంచిగా అని తీసుకుంటూ పోవాలి. ఇన్కమ్ తక్కువైనా కాదు, అక్కడ మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని పోవాలి, మంచిగా ఎదగాలి. అంతేగాని ఇట్లాంటి స్కామ్లకు అనేది మీరు సరెండర్ అనేది కావద్దనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బుల్ని ముందే కట్టిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సో ఇలాంటి వాటిని అస్సలు మీరు నమ్మకండి. కరెక్ట్. ఇక మూడోది వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్కామ్. ఈ మధ్యకాలంలో యూత్ కాకుండా 30 నుంచి 45 ఏజ్ వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వీటి గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి, ఫేస్బుక్ ఎట్లా యూజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎట్లా యూజ్ చేయాలి ఏం తెలియదు కాబట్టి, ఆ పాయింట్ని గ్రాప్ చేసుకొని హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరినైనా ఒకరి ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని రెండిట్లో ఏదో ఒకటి హ్యాక్ చేసి వాళ్ళ చాట్ లిస్ట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మెసేజ్ అనేది చేస్తారన్నమాట. ఏం చేస్తారు, హలో సార్ నేను హలో డియర్ లేదంటే హలో పేరు వాళ్ళది ఏదైనా ఇట్లా టైప్ చేసి, నేను కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నాను, నాకు చాలా అర్జెంట్ అనేది అవసరం అనేది డబ్బులు అనేది ఉందన్నమాట, సో ఇప్పుడు నీకేమనుకోకపోతే కొంచెంగా నాకు తొందరగా డబ్బులు అనేది నాకు నువ్వు పే చేయవా, నేను 1 వీక్లో నీకు రిటర్న్ ఇస్తా అని చెప్పి ఒక స్క్రిప్ట్ టైప్ చేస్తారు. మంచిగా ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది ఆ స్క్రిప్ట్. సో మీరేం చేస్తారు, అమ్మో మా ఫ్రెండ్కి నిజంగానే ఏదో అయ్యిందేమో అని చెప్పేస్తారు అని నమ్ముతారు. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇగో నా మొబైల్ అనేది పోయింది, ఇగో నీకు ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తున్నా, ఈ నెంబర్కి అనేది తొందరగా నాకు గూగుల్ పే ఫోన్పే ఏదో ఒకటి చేసేసే అంటారు. నువ్వేం చేస్తావు, వెంటనే కంగారు పడి నిజమనే అనుకొని ఏమాత్రం ఆలోచించకుండా అమౌంట్ అనేది నువ్వు సెండ్ చేస్తావు అనమాట. సెండ్ చేసిన తర్వాత ఏం చేస్తావు, ఇక నువ్వు ఇంటెలిజెంట్, ఇప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేస్తావు, అది స్విచ్ ఆఫ్ వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తావు, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది,
అప్పుడు మళ్ళీ ఇంటెలిజెంట్ నువ్వేం చేస్తావు అంటే ఒరిజినల్ నెంబర్కి కాల్ చేస్తావు. అప్పుడు వాళ్ళు ఒరిజినల్ నెంబర్కి కాల్ చేసి ఇలా చెప్తావు అమౌంట్ పంపించిన వచ్చేసిందా మరి. అప్పుడు వాళ్ళు ఏమంటారు ఏం అమౌంట్ ఏం మాట్లాడుతున్నావు, అదే నువ్వు ఫేస్బుక్లో అమౌంట్ నాకు అడిగినావు కదా అది రిలేటెడ్ నీకు సెండ్ చేసిన. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అయ్యో నా ఫేస్బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి వీళ్ళకి అనవసరంగా మోసం చేశారని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు అండ్ మీకు రియలైజ్ చేస్తారు. అప్పుడు మీరు రియలైజ్ అయ్యి ఏమి ఉండదు, ఇక ఆప్షన్ లేదు ఇక మీ దగ్గర. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ అనేది ఇవ్వాలి, ఇచ్చినా కూడా ఏం ఉపయోగపడేది ఉండదు అనమాట. అందుకే ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు కొంచెం దయచేసి నమ్మకండి. ఒకవేళ నిజంగానే అతను అవసరం ఉంటే మీకు మెసేజ్ చేయడు, కాల్ చేస్తాడు. లేదంటే ఒకవేళ అదే ఎవరో స్కామర్ మీకు మెసేజ్ చేసాడు అనుకోండి, మీరు డైరెక్ట్ మనీ వేసే ముందు మీ ఒరిజినల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి, అరే నిజంగానే ఇట్లాంటి ప్రాబ్లం జరిగిందని కన్ఫర్మ్ చేసుకోండి. సో మీ లోపల కూడా చాలామంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినట్టయితే చాట్ బాక్స్లో ఎస్ మేము ఫేస్ చేసామని చెప్పేసి మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే నాకు కూడా ఇలాంటి మెసేజ్లు మా ఫ్రెండ్స్ అకౌంట్లో హ్యాక్ అయ్యి నాకు కూడా వచ్చాయి అనమాట. కానీ నేను కాల్ చేసి కన్ఫర్మ్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి చాలామంది ఓకే ఈ స్కామ్కి ఎక్కువ మోసపోయారు. ఇది ట్రెండింగ్లో ఉన్న స్కామ్ అనమాట ఇది. ఇక 4th వచ్చేసి హనీ ట్రాప్. ఈ మధ్య చాలామంది కాలేజ్ స్టూడెంట్సే కాకుండా కొందరు పెద్ద వ్యక్తులు కూడా ఈ స్కామ్కి అనేది బలయ్యారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. ఇవి ఎలా మొదలైతాయి అంటే మీరు రెగ్యులర్గా వాడే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందమైన అమ్మాయిల నుంచి మెసేజ్ అనేది మీకు వస్తుంది. వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మనం కూడా ఏం చేస్తామంటే అవతల వాళ్ళతో కొన్ని రోజులు చాట్ అనేది చేస్తామన్నమాట. అలా క్లోజ్ అయినాక మనలో ఒక ట్రస్ట్ అనేది వాళ్ళు మెల్లమెల్లగా బిల్డ్ అనేది చేస్తారనమాట. చేసిన తర్వాత ఒకరోజు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు దయచేసి నాకు వీడియో కాల్ చెయ్యని మీకు అంటారు. సో మనం ఏం చేస్తాం, ఆ మెసేజ్ చూసిన తర్వాత వెంటనే పెద్ద పెద్ద ప్లాన్స్ మనకు ఉన్నా కూడా, మీటింగ్స్ ఉన్నా కూడా, ఇంకేదైనా అవతల పని ఉన్నా కూడా అన్నీ క్యాన్సిల్ చేసి నైట్ ఎప్పుడెప్పుడైతుందా అని మనం వెయిట్ చేస్తాం. టైం అయినాక ఓకే ఆమె డైరెక్ట్ వీడియో కాల్ చేస్తుందన్నమాట. చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మెల్లగా మాట్లాడుతుంటాం. పక్కకు ఎవరికైనా వినిపించకుండా ఉండడానికి పక్క రూమ్లోకి వచ్చి మనం మాట్లాడతాం అనమాట. సడన్గా ఆమె న్యూడ్ కాల్ చేస్తుంది అనమాట. మహానుభావుడు. సో దానికి మనం కూడా టెంప్ట్ అయిపోయి మనం కూడా ఏం చేస్తాం, అమ్మాయి అంత డేర్గా న్యూడ్ కాల్ చేస్తున్నప్పుడు మనం ఏం తక్కువ అని చెప్పేసి అమ్మాయి అడగగానే మనం కూడా న్యూడ్ కాల్ చేసి మనం మాట్లాడుతున్నాం అనమాట. అలా అంతా బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఏమైతే నెక్స్ట్ డే ఉంటుంది ఇక కథ. ఇది ఒక ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ కూడా ఏంటంటే సడన్గా మీకు వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ ఒక కాల్ వస్తుంది అనమాట. పోగానే మనం ఏం చేస్తాం, ఇది ఎవరో అన్నోన్ పర్సన్ అన్నోన్ డీపీగా అమ్మాయి ఉంది కాబట్టి అని చెప్పి లిఫ్ట్ చేయగానే సడన్గా అమ్మాయి న్యూడ్ కాల్ అనేది చేస్తారు అనమాట. ఇక తీరా మీరు భయపడి ఏం చేస్తారు, టక్ పని పెట్టేస్తారు. అది కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేసుకుంటారు. అంటే ఏంది, నువ్వు నెక్స్ట్ డే నువ్వు న్యూడ్ కాల్ మాట్లాడినావు నాతోనని చెప్పేసి ఒక వీడియో పంపించి దాని తర్వాత దాని కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ చెప్పి డబ్బులు పంపించమని అంటారు. ఇక నీకు మా సోషల్ మీడియాలో మా ఫ్రెండ్స్ ముందులో పరుగు పోతుంది. ఎందుకంటే వాళ్ళు మీకు బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు డబ్బులు పంపించకపోతే నీ ఫేస్బుక్లో ప్రతి ఒక్క పర్సన్కి ట్యాగ్ చేస్తాను అండ్ నీ వాట్సాప్లో ప్రతి ఒక్క గ్రూప్లో నీకు తెలిసిన అన్నింటిలో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇక నువ్వేమితో ఇక భయపడి వనికి దాని తర్వాత ఇక నా పరుగు పోతుంది అని చెప్పేసి దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఏదైతే బ్లాక్మెయిల్ చేస్తారో ఏదైతే డబ్బులు అడుగుతారో దానికి నువ్వు ఇక డబ్బులు అనేది ఇస్తావు. అది అంతటితో ఆగదు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు నీకు ఏం చేస్తారు, డబ్బులు అనేది లాగుతూనే ఉంటారు. సో ఇలాంటి వాటి ట్రాప్లో మనము దయచేసి పడొద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రాప్లో ఎక్కువ స్టూడెంట్సే పడుతున్నారు అనమాట. సో స్టూడెంట్స్ పడ్డ తర్వాత ఇక వాళ్ళు ఇక బయట ఎట్లా పడాలో తెలియక, తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించుకోవాలో తెలియక కొంతమంది స్టూడెంట్స్ అయితే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేయాలో తెలియక. ఎందుకంటే చాలా చెప్పుకోరని ప్రాబ్లమ్ ఇది, సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ కనుక మీలో ఎవరికైనా జరిగితే దయచేసి మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళకి జరిగిన సంఘటన మీరు చెప్పారనుకోండి, వాళ్ళు 100% కంప్లైంట్ తీసుకుంటారు అండ్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇన్సిడెంట్స్ అనేది మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి. ఇలాంటి వాటిని మీరు దయచేసి అనవసరంగా టెంప్ట్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ అమ్మాయి చాట్ చేస్తుంది, ఈ అమ్మాయి చాట్ చేస్తుంది అని చెప్పేసి మీరు టెంప్ట్ అయిపోయారనుకోండి, ఒకటి డబ్బులు బొక్క, దాని తర్వాత టైం కూడా బొక్క, దాని తర్వాత పేరు కూడా బొక్క, అన్ని బొక్క. ఎందుకు టెంప్ట్ అవుతారు అనవసరంగా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము పెద్ద ఇది మీకు చాలా పెద్ద డిస్ట్రాక్షన్స్ అంటే డివైడ్ చేసేది కాబట్టి మీరు దయచేసి ఫోన్లోకి డిలీట్ చేసి పడేసేయండి. మాకు బిజినెస్ ఉంటుంది, మాకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి, మేము అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే ల్యాప్టాప్ ఉంటుంది, డెస్క్టాప్ ఉంటుంది, అలా ఓపెన్ చేసుకొని అలా చూసుకోండి. అలా గంటలు టైంపాస్ చేయం. మొబైలే ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు కూడా నీకు కొంచెం టైం దొరికినా అది క్లిక్ చేస్తూ ఓపెన్ చేస్తూ కిలోమీటర్ ఉక్కుతావు అనమాట. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇంకా 5th స్కామ్ వచ్చేసి డేటింగ్ యాప్ స్కామ్. యూత్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఎందుకంటే వీటి మాయలో పడి చాలామంది డబ్బులు అనేది కోల్పోతున్నారు. మరి ఇంకా ఎట్లా తెలుసా, వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా అప్పులు చేసుకొని మరీ వాళ్ళకి పే చేసి మోసపోతున్నారు అనమాట. ఓకే,
ఎట్లా మోసపోతున్నారు, దీని వెనకాల ఈ స్కామ్కి ఒక ప్లాన్ ఏంది, ఒక యాక్షన్ ప్లాన్ ఏంది, ఒక స్ట్రాటజీ ఏంది డీటెయిల్గా చెప్తే జాగ్రత్తగా రండి. ఈ మధ్య అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఓకే స్టడీ కంటే కెరియర్ కంటే పేరెంట్స్ కంటే ఎక్కువ బాధపడే విషయం ఏదైనా వాళ్ళ జీవితంలో ఉందని అంటే ఏందని తెలుసా, నాకు లవర్ లేడు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల రూమ్లో హాస్టల్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు ఫోన్లు మాట్లాడుతుంటారు. ఈ అబ్బాయిలకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటారు. వాడు ఎవడన్నా ఒకటి వచ్చి అయ్యో నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరే, ఇంకోటి అమ్మాయి కూడా నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరే అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. కొంతమంది కాలేజీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటే అయ్యో నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, సినిమాలలో ఉడుస్తారనమాట, అమ్మో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాకు కూడా ఉంటే బాగుంటుందని. సో ఇట్లా వీళ్ళ ఎవరైతే ఆలోచిస్తున్నారో గర్ల్ ఫ్రెండ్ లేరు బాయ్ ఫ్రెండ్ లేరు అని ఎవరైతే ఆలోచిస్తారు కదా, వీళ్ళని క్యాచ్ చేసి ఓకే ఈ బిజినెస్ నడిపిస్తారు, అదే డేటింగ్ యాప్స్ ద్వారా. ఈ డేటింగ్ యాప్స్ అనేది చాలా క్లియర్గా ఇలాంటి వాళ్ళని చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తారనమాట, చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. ఈ డేటింగ్ యాప్స్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకునే వెంటనే ఒకవేళ అబ్బాయిలకి మంచి మంచి అమ్మాయిలు అనేది ఫేస్ నేమ్స్తో వాళ్ళకి ఇట్లా ప్రొఫైల్స్తో కనిపిస్తాయి అన్నమాట. వెంటనే మనకి నచ్చిన వాళ్ళకి మనం మెసేజ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, వాళ్ళు కూడా ఇమీడియట్గా మెసేజ్కి రిప్లై ఇస్తారనమాట. ఇక రిప్లై ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది మస్తు ఇక ఇంకా ఫీలింగ్స్ అనేది ఎక్కువ పుడతాయి. ఆ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్గా హ్యాపీగా ఓపెన్ మనం చేస్తాం. అప్పుడు ఎందుకంటే మనం కరువులు ఉంటాం కదా, అందుకోసం ఈ అమ్మాయి మనకి మెసేజ్లు ఇట్లా రిప్లైలు అవి ఇవి ఇస్తుందని చెప్పేసి మనం కూడా ఏం చేస్తాం, ఇక టెంప్ట్ అయిపోయి మనం కూడా రిప్లైలు ఇస్తుంటాం. అది కొన్ని రోజుల వరకే రిప్లైలు ఇస్తారు. ఎందుకు తెలుసు, కొన్ని రోజులు కాదు కొన్ని సమయం వరకే. ఎందుకంటే దాని తర్వాత మీరు రిప్లై అయ్యాలంటే అప్పుడే మొదలవుతుంది అసలైన ఇంట్రెస్టింగ్ గేమ్. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అంటారు. అంటే ఇంకా ఈ అమ్మాయితో నువ్వు ఎక్కువ మాట్లాడాలన్నా, ఇంకా ఈ అమ్మాయికి నువ్వు ఎక్కువ మెసేజ్లు చేయాలన్నా, ఇంకా వేరే అమ్మాయిల గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలన్నా నువ్వు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలని చెప్తారనమాట. అంటే నువ్వు మినిమం ఇంత పే చేయాలని చెప్తారు, చార్జ్ చేయాలంటే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, కరువులు ఉంటాం కదా. సో కరువులు ఉంటాం కాబట్టి మనం అప్పు చేసినా సరే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా సరే ఇక అమ్మాయితో చార్జ్ చేయాలి, అమ్మాయి పడితే వాళ్ళ లైఫ్ సెటిల్ అనుకొని నువ్వేం చేస్తావు, నువ్వు వచ్చేసి ఇక చార్జ్ చేస్తున్నావు. అప్పుడే అసలైన నిజం అనేది తెలుస్తుంది. ఏందో తెలుసా, నువ్వు ఇన్ని రోజులు చార్జ్ చేసింది అమ్మాయితో కాదు, అమ్మాయిలాగా ఉన్న రోబోతోని నువ్వు చార్జ్ చేసినావు. ఎస్, వాళ్ళతో డబ్బులు అనేది పే చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు రోబోతోని చార్జ్ చేయడానికి నువ్వు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని నువ్వు రోబోలతోని చార్జ్ చేసుకుంటూ కూర్చున్నావు అనమాట. నీవు ఏమనుకున్నావు, అమ్మాయితోని అమ్మాయి బాగా రిప్లై ఇస్తుంది, అమ్మాయి బాగుంది అని అనుకున్నావు. కానీ నువ్వు చేసేది రోబోతో. ఆ రోబోలకు అట్లా ట్రైనింగ్ ఇస్తారనమాట. కొంతమందికి ఇది తెలిసిపోయింది, అమ్మ ఇది నిజమైన అమ్మాయి కాదు, ఇట్లా రోబోలు అని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు చూసి తెలిసిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేసి, ఏం స్ట్రాటజీ చేంజ్ చేసి, అమ్మో ఈ జనాలకు తెలిసిపోతుంది ఇక మనకు డబ్బులు తక్కువ వస్తున్నాయి ఇట్లయితే కాదని చెప్పేసి కొంతమంది అమ్మాయిలను హైర్ చేసుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఎట్లా ఇచ్చారు, మొత్తం వాళ్ళని మాయలో పడేయాలి, దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అనేది ప్రీమియం అనేది పే చేపిస్తుండాలి, ఇంత టార్గెట్స్ అని చెప్పేసి అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయిలు పొద్దున్నాక ముద్దుగా మాట్లాడేసి సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువ పే చేపిస్తూనే ఉంటారు. కలిపెడితే ఏముండదు నీకు, నువ్వు మొత్తం కూడా డబ్బులు పే చేసేసి నువ్వు ఆస్తి మొత్తం కూడా నీ క్రెడిట్ కార్డు, నీ ఆ కార్డు ఈ కార్డు మొత్తం అయిపోయాయి స్వాహా. సో ఇలా చాలామంది అనేది డబ్బులు పే చేసి అనేది మోసపోతున్నారు అనమాట. ఆ రేట్స్ కూడా ఎట్లుంటాయి అనుకుంటున్నాను. మీరు ఒక అమ్మాయితోని వీడియో కాల్ మాట్లాడాలంటే ఒక 2 మినిట్స్కి 100 రూపాయలు, 5 మినిట్స్కి ఒక 400 రూపాయలు అని ఇట్లా ఛార్జీలు కూడా ఉంటాయి అనమాట. నువ్వేంది 2 మినిట్స్ అని చెప్పేసి టక్ మనీ 100 రూపాయలు, అమ్మో దాని తర్వాత 5 మినిట్స్ అని 200 రూపాయలు. ఓకే, ఇట్లా పోతూనే ఉంటుంది అనమాట. సో ఇలాంటి డేటింగ్ యాప్స్ని మాత్రం దయచేసి అస్సలు నమ్మకండి. ఓకే, నమ్మి డబ్బునే కాదు టైంని కూడా దయచేసి వేస్ట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే డబ్బు అండ్ టైం మోస్ట్ వాల్యుబుల్. ఇవి ఒక్కసారి ఖర్చు అయితే మళ్ళీ జీవితంలో ఎప్పుడు తిరిగి రావు, అర్థం చేసుకోండి. ఇదే ఫోకస్ మీరు గోల్స్ పైన పెడితే ఇంకా బాగుంటుంది. అందుకోసం అప్పుడప్పుడు కూడా నేను అంటుంటాను అనమాట, బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. ఆటోమేటిక్లీ వన్ డే గర్ల్స్ విల్ ఫాలో యూ. ఎందుకు ఫాలో అవుతున్నావు ఇట్లా, వాళ్ళే నీ దగ్గరకు వచ్చేటట్టు నువ్వు చేసుకో. నువ్వేంది డబ్బులు ఖర్చు పెట్టుకొని పొద్దున్నాకే స్కామ్లలో ఇరుక్కుంటావు, వాల్యూ తగ్గించుకుంటావు, వెళ్ళుకోజా. ఇలా మార్కెట్లో డే బై డే ఎన్నో స్కామ్స్ అనేది జరుగుతున్నాయి. ఇంకొన్ని అయితే ఫేమస్ పర్సన్స్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నేమ్స్తో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరిని మెసేజ్ చేసి కొన్ని విషయాలలో నమ్మించి లాస్ట్కి డబ్బుని డిమాండ్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత మీకు అందరికీ అనిపించవచ్చు కదా, మరి వీటి నుంచి కొంచెం బయటపడే ఎట్లా ఆప్షన్ సొల్యూషన్ ఎట్లా, కొంచెం జాగ్రత్త ఎట్లా పడాలి అని మీరు అడుగుతున్నారు. డోంట్ వరీ. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. స్కామర్స్ కానీ హ్యాకర్స్ కానీ వాళ్ళు ఏది చేసినా వాళ్ళ ప్లాన్కి లాస్ట్లో వాళ్ళ టార్గెట్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఒకటే అనమాట వాళ్ళు కోరుకునేది. ఏంటో తెలుసా, డబ్బు కలెక్ట్ చేయాలని. అందుకే మనం రెగ్యులర్గా వాడే సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ కానీ లింక్స్ కానీ మనకు తెలియని వాళ్ళతో ఏదైతే వస్తుంటాయి కదా లింక్స్, దాన్ని దయచేసి క్లిక్ చేయకండి, వదిలేయడమే బెటర్ సొల్యూషన్ మీకు. ఓకే,
ఇప్పుడు లింక్ ఏదైతే అన్నోన్ పర్సన్ నుంచి మీరు క్లిక్ చేస్తారో అక్కడ నుంచి మీ లైఫ్ మొత్తం ట్రాప్లో పడిపోయినట్టే, మీరు మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. ఓకే, సో ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మనకి ఊరికే హెల్ప్ చేయరు, ఆ ఊరికే డబ్బులు అనేది ఇవ్వరు. ఓకే, ఇలాంటి వాటిని నమ్మి టైంని డబ్బుని వేస్ట్ చేయడం కంటే అదే ఎనర్జీ అనేది మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం పైన పెట్టండి కదా. ఎప్పుడైతే మీరు స్కిల్స్ నేర్చుకుంటారో మీరు వాల్యూ అనేది పెరుగుతుంది. మీరు వాల్యూ అనేది పెరిగినప్పుడు మార్కెట్లో మీకు డబ్బులు కూడా మీరు ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నది. సో అందుకోసం నేను చాలా వీడియోస్ అనేది చేశాను అనమాట. మన స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, మార్కెట్లో ఎన్నెన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి, ఓకే, ఒక్కొక్క స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాను నేను. హై ఇన్కమ్ స్కిల్స్కి సంబంధించిన కూడా చాలా వీడియో చేస్తున్నాను. జీరో ఇన్వెస్ట్మెంట్తోని మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలి అది కూడా నేను చేసిన నేను. సో అట్లాంటి వీడియోస్ అనేది చూడండి, చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఆల్ దిస్ టైమ్స్, ఓకే, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయిందని మీకు అనిపించినట్టయితే దయచేసి ఒక లైక్ అనేది చేయండి. ఓకే, అండ్ మీరు ఏ స్కామ్లో, ఈ 5 స్కామ్లు ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 5 స్కామ్లో మీరు ఏ స్కామ్లో ఎప్పుడైనా తెలియకుండా మీరు స్ట్రక్ అయినట్టయితే, అంటే ఎప్పుడైతే మీరు ఫేస్ చేసినట్టయితే అది ఏ స్కామ్ అనేది మీరు దయచేసి కింద కమెంట్ బాక్స్లో తెలియండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఏదైనా స్కామ్లో ఇరికినట్టయితే దాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియండి. అండ్ ఎవరైతే ఇట్లాంటి స్కామ్లు ఇంకా మిగతా మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్ ఎవరు కూడా బలి కావద్దని మీరు కోరుకుంటున్నట్టయితే, ఎవరికి తెలుసు వాళ్ళ జీవితంలో ఇట్లాంటి స్కామ్ వచ్చి వాళ్ళని నాశనం చేస్తుందని, వాళ్ళు ఇట్లాంటి స్కామ్లకి బలి కావాలని మీరు కోరుకున్నట్టయితే దయచేసి వాళ్ళకి వీడియో అనేది మీరు ఏం చేయాలి, షేర్ చేయాలి, సేవ్ చేసి వాళ్ళకి సేవ్ చేయాలి. ప్లీజ్ సేవ్ చేయాలి. ఎందుకంటే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేసిన కానీ మరి మీరు షేర్ చేసి వాళ్ళని కూడా సేవ్ చేయాలి కదా. చేయండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి. ఓకే, నేను ఎవ్రీ సండే నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను అనమాట, ఫైనాన్షియల్గా ఎలా ఫ్రీ కావాలని. సో జెన్యూన్గా మీరు ఇలాంటి నాలెడ్జ్ నేర్చుకోండి, ఇలాంటి వాటిపైన మీరు టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఫ్రీ ప్రోగ్రామే అనమాట. సో మీరు వచ్చి ఫైనాన్షియల్గా ఎలా ఫ్రీ కావాలో కొంచెం అట్లాంటి మైండ్ సెట్, అట్లాంటి స్కిల్స్ అనేది మీరు పెంచుకోండి. ఇంకా మీరు గ్రో కావాలని నేను కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.